వరంగల్ నగరంలో శ్రీకృష్ణ కాలనీ సాయిబాబా భజన మండలి ఆధ్వర్యంలో గత 36 సంవత్సరాలుగా గురు పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు వెంకటరమణ మీడియాకు వెల్లడించారు. అనంతరం మాట్లాడుతూ గత 36 సంవత్సరాలుగా వరంగల్ శ్రీకృష్ణ కాలనీలో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో సాయి భజన ప్రతి గురువారం సాయంత్రం 7:30 నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. వర్షాల సమృద్ధిగా కురిసి పంట పొలాలు శశిశ్యామలం కావాలని పూజలు చేశామన్నారు. ప్రేమతత్వమే సాయితత్వం, పరులను నిందించకు అనే సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించి సాయిబాబా దీవెనలు పొందుకోవాలన్నారు. ఈ వేడుకకు వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం శ్రీకృష్ణ కాలనీ సాయిబాబా భజన మండలి సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు ఏకనామయజ్ఞం నిర్వహించామని తెలిపారు. అదేవిధంగా నగర సంకీర్తన, గణపతి, చండీ, దత్త సద్గురు సాయి హోమంలో మధ్యాహ్నం అన్నప్రసాదాలు ఏర్పాటు చేశామన్నారు. సుమారు 25 క్వింటాల బియ్యం ఇవ్వండి మహా అన్నదాన వితరణ జరిపామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ కాలనీ సాయిబాబా భజన మండలి సభ్యులు, శ్రీ షిరిడి సాయిబాబా భక్తులు తదితరులు పాల్గొన్నారు. భక్తులకు, ప్రేక్షకులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మొదటి నుంచి నేను వెంకటేశ్వర స్వామి భక్తుడు. అయితే ఒకసారి మా ఫ్రెండ్ వచ్చన్నాడు, నువ్వు బాబా నమ్ముకో, ఆయన హిందువు ముస్లిము అన్నిటికి సంబంధించిన వ్యక్తి, ఆయన ఏదంటే అది చేస్తాడు, గొప్ప వ్యక్తి అంటే. సరే బాబాని కూడా వెంకటేశ్వర స్వామి కూడా ఏ దేవుడిని చేరాలన్నా గురు దీవెన కాకుంటే కాదు. ఇప్పుడు బ్యాంకులో మీద డబ్బుకు అప్లై చేస్తాం, ఆయన ఇచ్చే హక్కు లేదు. మేనేజర్ రికమెండెడ్ అని రాస్తాడు, ఆ రీజనల్ మేనేజర్ క్యాష్ 8 లక్షలు. ఈ మధ్యలో రికమెండ్ చేసేవాడు ఎవరంటే గురువు, వాళ్ళ కష్టాలు తీసేయటం. అంటే బాబాది నేను మ్యూజికల్ సంగీత కళాశాలలో హిందుస్థాన్ నేర్చుకున్నాను. ఇక నా ఏదే కాబట్టి సంగీతం మా ఇంట్లో భజన క్లాసికల్ పెట్టుకున్నాము. తర్వాత బాబాది పెట్టాం. ఇక వీళ్ళు ఎవరు పడితే వాళ్ళు వచ్చి పాడుతుంటే వీళ్ళందరూ శుద్ధిలో పాడుతుంటారు. గమన కాదు, మేము రాలేదు సరే అని ఇచ్చి పెంచుకుంటారు. ఎవరికి ఏం చెప్పినా 100 పాడదు అవుతుంది. గురువుని కనుక నమ్ముకుంటే ఏ గ్రహము ఏమి చేయలేదు. మీరు ఎంతమందికి అన్నదానం చేస్తారు? ఈరోజు గురు పౌర్ణమి ఎంతమందికి అన్నదానం చేస్తారు? ఇది ఎంతమందికి అంటే 20-25 క్వింటాల్స్ రైస్, 2 కూరలు, పప్పు, సాంబార్, పులిహోర, కారం, పాపడ, స్వీట్ 250. ఎన్ని సంవత్సరాలకి చేస్తారు సార్ అన్నదానం? ఎన్ని సంవత్సరాలకి చేస్తారు? 36వ సంవత్సరం, 1990. ఇక ఆయన ఏదో రూపంలో వస్తాడు, నమ్మకం. ఇట్లా అంతే. ఈ మధ్యలో ప్రతి ఒక్కరు ఎవరు పడితే బాగా పోల్చుడు, ఆయన గురించి చేసి లేకుండా పనిచేస్తాడు. అందుకని నేను ఏం చేశానంటే, అది తెలియని వాళ్ళు కూడా గుడి కడుతున్నాను. 25 ఏళ్ళు చేశాను. ఆ స్వామికి ఒక గుడైనా కట్టించకపోతే దాతలు ఇలాంటి వాళ్ళు అడిగితే డబ్బు సాయం చేసా దేశాపెట్టు గుడి, బాబా గుడిని చేయకపోయింది. ట్రస్ట్ ఏర్పాటు చేశాను. వాళ్ళు పొద్దున్న స్టార్ట్ చేసి నేను ఇచ్చేసాను. ఇది మన ఇంట్లో ఈ విగ్రహం ఉన్నప్పటికీ 36 ఎవరు ఏదడిగినా 100 పాలు అవుతుంది. ఖచ్చితంగా మీకు నమ్మకం ఉండాలి, ఏదంటే